నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన భక్తి మార్గం ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంటుందండి. ఈ వీడియోలో ప్రధానంగా 2 రకాల స్వామివారి యొక్క అప్డేట్స్‌ని మీతో చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. ఒకటి వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయి అనేటువంటి విషయంతో పాటు మనకి శ్రీవారి సేవ చేసుకోవాలని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో సేవకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా రావడం జరిగిందండి. ఈ వీడియోలో ప్రధానంగా ఈ రెండాట్ల గురించి కూడా మీతో చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన వీడియోను లైక్ చేసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన హిందూ బంధువులందరికీ కూడా అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. మనకి వైకుంఠ ఏకాదశి వచ్చేసి జనవరి నెలలో మనకి 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి ఉంది. కాబట్టి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క దర్శనానికి సంబంధించి స్వామివారి యొక్క ఉత్తర ద్వార ప్రవేశం కూడా మనకి అదే రోజుల్లో స్టార్ట్ అవుతుందండి. అంటే సుమారుగా జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క వైకుంఠ ద్వారం, దాన్ని ఉత్తర ద్వారం అని కూడా పిలుస్తూ ఉంటారండి. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత శ్రీవారి భక్తులందరినీ కూడా ఉత్తర ద్వారం ద్వారా బయటికి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో కొన్ని రకాల సేవలు అయితే రద్దు చేయడం జరిగిందండి. ముఖ్యంగా మనకి జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామివారి యొక్క ఆతిథ్య సేవలు కానీ, అదేవిధంగా 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క దర్శనాలు ఏవైతే ఉన్నాయో శబ్దం ద్వారా ఈ దర్శనం కూడా రద్దు చేయడం జరిగింది. దీంతోపాటు సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి, మెడికల్ కేసెస్ ఉన్న వారికి కూడా ఈ దర్శనాలు అయితే క్యాన్సిల్ చేయడం జరిగిందండి. దీంతోపాటు మనకి ఎన్ఆర్ఐలు, అదేవిధంగా డిఫెన్స్, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ వీళ్ళకి సంబంధించిన కోటకు సంబంధించిన దర్శనం కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి దాంతోపాటు అతి ముఖ్యంగా అంటే వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అంటే సాధారణంగా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీ బోర్డు మెంబర్స్ కానీ కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి లెటర్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే వైకుంఠ ఏకాదశి రోజుల్లో అంటే ఉత్తర ద్వార ప్రవేశానికి అంటే జనవరి 10వ తారీఖు నుండి 19వ తారీఖు దాకా వస్తున్నటువంటి శ్రీవారి భక్తుల యొక్క లెటర్ల ద్వారా వస్తున్నటువంటి వీఐపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క దర్శనాన్ని కూడా రద్దు చేయడం జరిగిందండి. ఎవరైతే మెయిన్ వీఐపీ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళు మాత్రమే డైరెక్ట్గా వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది తప్ప వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా దర్శించుకోవడానికి ఆ దర్శనాన్ని కూడా టీటీడీ వారు అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి ఆతిథ్య సేవలు అంటే ముఖ్యంగా మనకి ఆ రోజులో వస్తున్నటువంటి కళ్యాణం కానీ, ఉజ్జల సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆతిథ్య బ్రహ్మోత్సవం కానీ ఈ రకాల ఆతిథ్య సేవలన్నీ కూడా మనకి జనవరి 9వ తారీఖు నుంచి కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి వైకుంఠ ఏకాదశి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి ఎప్పుడు కూడా ఒక నెల ముందుగానే మనకి వైకుంఠ ద్వారానికి సంబంధించిన దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుంటుందండి. మనకి రేపు డిసెంబర్ నెలలో స్వామివారి యొక్క ఈ జనవరి నెలలో అంటే 10వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంటుందండి. దాంతోపాటు మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ₹10,000 దర్శన టికెట్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సంబంధించిన దర్శనం కోట కూడా మనకి రేపు డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎవరైతే వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని టికెట్లను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ రాగానే మన ఛానల్లో ముందుగానే వీడియో చేసి మీ అందరికీ కూడా తెలిసే విధంగా నేనైతే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రెండో కేటగిరీ చూసుకున్నట్లయితే శ్రీవారి సేవకు సంబంధించిన అప్డేట్స్ కూడా రావడం జరిగిందండి. మనకి ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క సేవకు సంబంధించినటువంటి అప్డేట్స్ మనకి ఈ నెలలో నవంబర్ నెలలో 27వ తారీఖున విడుదల చేయడం జరుగుతుందండి. మనకి ఫిబ్రవరి నెలలోనే రథసప్తమి ఉంది. కాబట్టి రథసప్తమికి సంబంధించినటువంటి శ్రీవారి సేవకులను కూడా మనం ఎవరైతే రథసప్తమి రోజు వెళ్ళి అక్కడ తిరుమల కొండపైన సేవ చేసుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనందరికీ కూడా
ఒక మంచి అవకాశం అని చెప్పాలండి. ఇందులో మనకు ప్రధానంగా 3 రకాల కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి శ్రీవారి సేవ, దీన్ని మనం జనరల్ సేవ అని పిలుస్తూ ఉంటాం. 2 పరకమణి సేవ, 3 వచ్చేసి నవనీత సేవ అండి. దీనికి సంబంధించిన బట్టి అన్ని అప్డేట్స్ కూడా నేను ఇప్పుడు చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. మనకి సాధారణంగా శ్రీవారి సేవ అంటే ఇలా ఏజ్ వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలండి. మనకి కొన్ని స్పెషల్ డేస్‌లో అంటే వైకుంఠ ఏకాదశి రోజుల్లో గానీ, లేదా రథసప్తమి రోజుల్లో గానీ, లేదా బ్రహ్మోత్సవాల టైంలో గానీ, ఈళ్ళ యొక్క ఏజ్ అన్నది మనకి తగ్గించడం జరిగింది. అంటే 18 సంవత్సరాల నుండి మొత్తం 50 సంవత్సరాలకైతే తగ్గించడం జరిగిందండి. మనకి రేపు ఫిబ్రవరి నెలలో 3వ తారీఖున రథసప్తమి వచ్చింది కాబట్టి, అప్పుడు ఎవరైతే ఈ రథసప్తమి రోజున సేవ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులున్నారో, మీకైతే ఏజ్ అన్నది 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉంటుందండి. ఈ కోట వచ్చేసి మనకి ఫిబ్రవరి నెలకు సంబంధించి బట్టి శ్రీవారి సేవకు సంబంధించి బట్టి కోట అండి. రేపు మనకి నవంబర్ నెల 27వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవారి సేవకు అంటే రథసప్తమికి రోజుకి సంబంధించి బట్టి 7 రోజులు సేవ చేసుకోవడానికి మనకి రేపు ఉదయం 11 గంటలకైతే విడుదల చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి వచ్చేసి శ్రీవారి సేవ అదే జనరల్ సేవ అండి. ఇది వచ్చేసి మనకి రేపు అంటే 27వ తారీఖున ఉదయం 12 గంటలకైతే విడుదల చేయడం జరుగుతుందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రధానంగా ఏజ్ వచ్చేసి మనకు చెప్పాను కదండీ 18 సంవత్సరాల నుండి మనకి 60 సంవత్సరాలు ఉండాలి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు ఈ శ్రీవారి సేవకి అంటే జనరల్ సేవకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఒక 10 మంది నుండి 15 మంది వరకు కూడా గ్రూప్ కింద ఉండొచ్చండి. 10 మంది ఒక గ్రూప్ కింద ఉండొచ్చు. అదేవిధంగా 15 మంది ఒక గ్రూప్ కింద కూడా వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు సింగిల్‌గా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు సింగిల్‌గా కూడా వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. లేదు చాలామంది శ్రీవారి భక్తులు ఫోన్ చేసి అడుగుతున్నారండి. సార్ మేము భార్యాభర్తలు ఇద్దరం కలిసి మేము తిరుమల కొండపైన సేవ చేసుకుందాం అనుకుంటున్నామండి. మేము ఏ విధంగా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి. వీళ్ళు భార్యాభర్తలు ఉంటే మట్టికి ఎవరికి వాళ్ళు పర్సనల్‌గా మీ యొక్క మొబైల్ నంబర్ తోటి లాగిన్ అవ్వి మీరైతే సేవ అన్నది విడివిడిగా బుక్ చేసుకోండి. ఎందుకంటే మీ ఇద్దరికీ కలిపి బుక్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు కాబట్టి సింగిల్‌గా బుక్ చేసుకొని మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి సిబ్బందితో చెప్పినట్లయితే మేమిద్దరు భార్యాభర్తలం అండి. ఇద్దరు ఒకే దిక్కున సేవ చేసుకుంటామంటే మీ ఇద్దరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఒకే దిక్కున సేవ చేసుకోవచ్చు. కాకపోతే బుకింగ్ మాత్రం విడివిడిగా చేసుకుంటారు తప్ప తిరుమల కొండపైన డ్యూటీస్ కూడా మీ ఇద్దరికీ ఒకే ప్లేస్‌లో వేయడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాకపోతే శ్రీవారి సేవకులు వీళ్ళు ఎక్కడెక్కడ సేవ చేస్తారు అనేటువంటి విషయానికొస్తే మనకి ముఖ్యంగా అన్నప్రసాదం కౌంటర్ల దగ్గర గానీ, లేదా క్యూ లైన్‌లో గానీ, లేదా లడ్డూ దగ్గర ఈ కవర్లు ఇస్తారు కదండీ! అక్కడ గానీ, వెజిటబుల్ కటింగ్ దగ్గర గానీ, అదేవిధంగా మనకి కొన్ని కొన్ని ప్లేసుల్లో ఫుడ్ కోర్ట్‌లు అయితే ఉన్నాయండి. అక్కడ గానీ, అదేవిధంగా మనకి ఎంప్లాయీస్ క్యాంటీన్ దగ్గర గానీ, మనం ఈ తరిగొండ వెంగమమ్మ నిత్యాన్నదానంలో గానీ, లేదా స్వామివారి యొక్క గర్భగుడి దగ్గరలో ఉన్నటువంటి క్యూ లైన్‌లో గానీ, శ్రీవారి భక్తుల్ని అంటే సేవ చేయడానికి వెళ్తున్నటువంటి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా డ్యూటీస్ ఆ ప్లేస్‌లో వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఫిబ్రవరి నెలకు సంవత్సరం బట్టి శ్రీవారి సేవను ముందుగానే బుక్ చేసుకునేటప్పుడు కూడా ప్రయత్నం చేయండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇలా సేవ చేయడానికి వెళ్దాము అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు విడుదలవుతున్న రోజే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పుడే మీరు అప్లై చేద్దామంటే మీకు టోటల్‌గా సేవకు సంబంధించి బట్టి అన్ని డేట్స్ కూడా కంప్లీట్ అయిపోతాయండి. కాకపోతే ముందుగా 10 మెంబర్స్ గానీ, 15 మెంబర్స్ కానీ లేదా సింగిల్‌గా గానీ ఎవరైతే ఉన్నారో ముందు టీటీడీకి సంబంధించి బట్టి అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో శ్రీవారి సేవ .తిరుమల.org.కి మీరు అందులో లాగిన్ అవ్వి మనకి రైట్ సైడ్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. లాగిన్ ఐడీ అంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్‌గా లాగిన్ అవ్వచ్చు. మీకు మొబైల్ నంబర్ గానీ, ఈమెయిల్ ఐడీ తోటి మీకు పాస్‌వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. లేదు కొత్తగా వెళ్దాము అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులైతే ముందుగైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఈ రిజిస్ట్రేషన్‌కి కావాల్సినటువంటి ఐడీ ప్రూఫ్స్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడీ, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుందండి. కాబట్టి కంప్లీట్ అయిన తర్వాత సింగిల్‌గా వెళ్ళే వారికైతే అది సరిపోతుంది. లేదు మేము 10 మంది ఒక గ్రూప్ కింద వెళ్దాం అనుకుంటున్నామండి, లేదా ఒక 15 మంది కలిసి ఒక గ్రూప్ కింద వెళ్దామని ఆలోచిస్తున్నామండి అని అనుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 10 మంది యొక్క డీటెయిల్స్ అందులో మీరు ఎంటర్ చేయాలండి. ఏ విధంగా ఎంటర్ చేయాలి ఏమిటన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. దానికి సంబంధించి బట్టి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. అది చూసుకొని మీరు బుకింగ్ అన్నది చేసుకోండి. ఇందులో కూడా చాలా సింపుల్‌గా చెప్తున్నానండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూప్ లీడర్‌గా అవుతారండి. తర్వాత సెకండ్ పర్సన్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు సెకండ్ పర్సన్ లీడర్ అవుతారండి. గ్రూప్ లీడర్.
కాబట్టి తర్వాత వాళ్ళ యొక్క నేము, ఆధార్ నెంబరు ఇలా ఎంటర్ చేస్తే 10 మంది యొక్క డీటెయిల్స్ అన్నది ఎంటర్ అయిపోతుంది. తర్వాత సేవ విడుదలవుతున్నటువంటి డేట్ ఏదైతే ఉందో అంటే రేపు నవంబర్ నెల 27వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవారి సేవకి రథసప్తమి రోజుకి విడుదలవుతున్నాయి కాబట్టి 3వ తారీఖున అది బుక్ చేసుకోవచ్చు. లేదా జనరల్ సేవ మనకి 12 గంటలకు విడుదలవుతున్నాయి కాబట్టి 12 గంటలకు కూడా మీరు అప్లై చేసుకున్నట్లయితే సేవ అనేది బుక్ అవుతుందండి. చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏమిటంటే అదే రోజున రిజిస్ట్రేషన్ చేసుకుని అదే రోజున అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి బుక్ అవ్వడానికి లేట్ అవుతుంది. కాబట్టి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి. తర్వాత వాళ్ళ డేట్ విడుదల అయిన వెంటనే మీరు అప్లై చేసుకుని మీ యొక్క సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సేవ అన్నది మనకి 7 డేస్ వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చినటువంటి డ్రెస్ కోడ్ వచ్చేసి మగవారైతే వైట్ అండ్ వైట్ వేయాలండి. అంటే వైట్ చొక్కా కానీ, వైట్ లింగి కానీ వేసుకుని మీరు సేవ చేయడానికి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఆడవారైతే మెరూన్ కలర్ బ్లౌజ్ కానీ, అదేవిధంగా మీకు కాషాయం కలర్ యొక్క శారీని వేసుకుని తర్వాత మీరు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత రెండో కేటగిరీ వచ్చేసి అంటే నవనీత సేవ అండి. ఇది మనకి రేపు 27వ తారీఖున 1 గంటకి విడుదలవుతుందండి. ఇది కూడా టీటీడీకి సంబంధించి బట్టి వెబ్సైట్ ఏదైతే ఉందో శ్రీవారి సేవ .తిరుమల.orgలోకి మీరు లాగిన్ అవి మీరు బుక్ చేసుకోవచ్చండి. ఇందులో నవనీత సేవలో ముఖ్యంగా ఆడవారికి మాత్రమే అండి. ఇలా ఏజ్ వచ్చేసి మనకి 30 సంవత్సరాల నుండి మనకి ఇది 50 సంవత్సరాల వరకు ఉందండి. అంటే 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ ఉంది. వీళ్ళందరూ కూడా తిరుమల కొండపై ఉన్నటువంటి గోశాల ఏదైతే ఉందో అక్కడైతే సేవ చేసుకుంటారండి. అక్కడైతే ముగ్గులు పెట్టడం కానీ, లేదా మజ్జిగ చిలకడం కానీ, అంటే వెన్న తీయడం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి లేడీస్‌కి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది కాబట్టి, ప్రత్యేకంగా నవనీత సేవ అంటే ఆడవారికి మాత్రమే అండి. వీళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీస్ కూడా వేయడం జరుగుతుందండి. చాలామంది అనుకుంటున్నారు, మేము నవనీత సేవకి వెళితే మాకు టెంపుల్ డ్యూటీస్ చేస్తారా? ఎయరా? అని అడుగుతున్నారండి. టెంపుల్ డ్యూటీస్ అన్నది ప్రతి ఒక్కరికి కూడా వేయడం జరుగుతుందండి. ఇందులో ఏంటంటే జనరల్ సేవ కానీ, నవనీత సేవ ఉన్న వారికి కానీ, సింగిల్‌గా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ, మనకి లాటరీలో తీసేటువంటి ప్రాసెస్ కాబట్టి, లాటరీలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీమ్ సభ్యులు లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. వాళ్ళు టెంపుల్ డ్యూటీస్ అన్నది కూడా వేయడం జరుగుతుంది. టెంపుల్ డ్యూటీ అంటే చాలామందికి తెలుసు, స్వామివారి ఆనంద నిలయం ఏదైతే ఉందో దాని దగ్గరలో మనకి సేవ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి అందరూ కూడా దానికోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి మీ అందరికీ కూడా నవనీత సేవ చేసుకున్న వారికి టెంపుల్ డ్యూటీ వేస్తారు. జనరల్ సేవ ఉన్నవారికి కూడా టెంపుల్ డ్యూటీ అన్నది వేయడం జరుగుతుంది. సింగిల్‌గా వెళ్ళిన వేస్తారు, గ్రూప్‌గా వెళ్ళి కూడా వేస్తారు కాబట్టి మిత్రులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి పరకమణి సేవ అండి. పరకమణి సేవ వచ్చేసి మనకి రేపు 27వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకైతే విడుదలవ్వడం జరుగుతుంది. పరకమణి సేవలో ముఖ్యంగా మనకి ఎంప్లాయీస్ ఉంటారండి. గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీ కానీ. మీ యొక్క ఎంప్లాయీ ఐడీ కార్డు తోటి మీరు అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే దాన్ని వెరిఫై చేసి ఓకే చేయడం జరుగుతుంది. ఒకవేళ బై మిస్టేక్ ఏమన్నా ఉంటే దాన్ని క్యాన్సిల్ చేయడం కూడా టీటీడీ వారు చేస్తారు కాబట్టి ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ యొక్క ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీ యొక్క ఎంప్లాయీ కోడ్‌కి సంబంధించిన ఐడీ నెంబర్ కూడా ఎంటర్ చేస్తే దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఇలా ఏజ్ వచ్చేసి మనకి 25 ఇయర్స్ నుండి మనకి 65 సంవత్సరాల వరకు కూడా పరకమణి సేవ చేసుకోవడానికి శ్రీవారి భక్తులకైతే అవకాశం ఇవ్వడం జరిగింది. పరకమణి సేవ అంటే ముఖ్యంగా తిరుమల కొండపైకి శ్రీవారికి వస్తున్నటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో, అంటే స్వామివారికి హుండీలో వేసేటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లెక్క కట్టడం అండి. ఇది ప్రత్యేకించి ఎక్కువగా జెంట్స్‌కి కేటాయించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి కూడా ముఖ్యంగా వైట్ అండ్ వైట్ డ్రెస్ అన్నది యూనిఫామ్ కింద పెట్టడం జరిగింది కాబట్టి రేపు 27వ తారీఖున విడుదలవుతున్నటువంటి ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి శ్రీవారి సేవని ముందుగానే మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. నేను మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయండి. మరి కొంతమంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో అందే విధంగా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.